ఇక తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. సో నెల్లూరులో రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గర నుంచి లైవ్ ద్వారా మా ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు. మురళి, సో ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలి వస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ శోభాయమానం ఎలా ఉంది? థ్యాంక్ యూ ప్రతిభ. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచి కూడా శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మార్మోగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాల్లో వేకువజాము నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరులో దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం, సంఘంలోని సంగమేశ్వర ఆలయంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాల్లో కూడా శివనామ స్మరణలు మోగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నెల్లూరులోని దుర్గామిట్టలో వేంచేస్తున్నటువంటి శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారి సన్నిధిలో ఉన్నాం. ఒకసారి ఇక్కడ విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అమ్మవారికి కూడా లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా విశేషంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రత్యేకంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే సందర్భంలో ఆలయంలో ఉదయం నుంచి విశేష పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఒకసారి విజువల్స్లో కూడా చూస్తే శోభాయమానంగా అమ్మవారిని అలంకరించారు. అదేవిధంగా మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారిని కూడా విశేషంగా అలంకరించి వేకోజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు, అదేవిధంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు కూడా నేత్రపర్వంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు రఘునాథ శర్మ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి, చెప్పండి, ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి? వేకోజాము నుంచి ఏమేం చేస్తున్నారు? ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి మీనాక్షి దేవి సమేత సుందరేశ్వర స్వామి ఆలయంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఉపదేవతలుగా ఉన్న మీనాక్షి దేవి సమేత సుందరేశ్వర స్వామి ఆలయంలో ఈ సంవత్సరం నూతనంగా త్రయాణిక దీక్షతో బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టాము. నిన్న రావణ సేవా కార్యక్రమం పూర్తయింది. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారికి అమ్మవారికి విశేషమైన అభిషేకం జరుగుతోంది. స్వామివారికి అయితే కంటిన్యూగా ఈరోజు మధ్యాహ్నం వరకు స్వామివారికి అనేక రకాల సుగంధమైన ద్రవ్యాలతో కూడిన పంచామృతాలతో మహాసమరం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మహాశివరాత్రి విశిష్టత ఏమిటంటే ఎప్పుడు కూడా చతుర్దశి గడియల్లో వచ్చే మహాశివరాత్రి ఈ సంవత్సరం కొన్ని వేల సంవత్సరాల తర్వాత 360 సంవత్సరాల తర్వాత త్రయోదశి ఘడియల్లో రావడం ఎంతో విశేషమైంది. త్రయోదశి విశేషమైన రోజు కాబట్టి మాఘ బహుళ త్రయోదశి ఈరోజు ఎంతో విశేషమైన రోజు కాబట్టి ఈరోజు అందరూ కూడా పరమేశ్వరుడిని దర్శించి పరమేశ్వరుడి అభిషేకాలు చేసుకొని ఈరోజు రాత్రి సమయంలో లింగోద్భవాలు జరిగే సమయంలో మీకు దగ్గరలో ఉన్న శివాలయాల్లో లింగోద్భవాలు చేయించుకోవడం కానీ, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో జరిగే లింగోద్భవకాలు అభిషేకం చేసి ధరించి అమ్మవారికి స్వామివారికి అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాము. సార్, అలానే రాజరాజేశ్వరి ప్రాంగణంలో ప్రత్యేకించి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆలయానికి చేరుకున్నటువంటి భక్తులకి అనేక సౌకర్యాలు కూడా చేశారు. దీంతోపాటు ప్రస్తుతం మనతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి కార్యనిర్వహణాధికారి వెంకట సుబ్బయ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, చెప్పండి, ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు? ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఒకవైపు శుక్రవారం అమ్మవారికి, మరోవైపు శివరాత్రి పరమేశ్వరికి విశేషమైన రోజు. ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు? ఏర్పాట్లు ఎలా ఉంది? ఓం నమ శివాయ. కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి వారికి ఏకుమజామునే వేద ప్రధాన అర్చకులైతేనేమి వేద పండితులు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి ఉన్నాము. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం అయితేనేమి, శివయ్య దర్శనం అయితేనేమి చాలా సులభతరంగా దర్శించుకొని దానికి అన్ని ఏర్పాట్లు చేశాము. క్యూ లైన్లో కూడా వారికి మంచినీటి సౌకర్యం కూడా కల్పించి ఉన్నాము. చిన్నపిల్లలకి, వయోవృద్ధులకి ప్రత్యేక క్యూ లైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి రంగరంగ వైభవంగా ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు ఈ యొక్క ఆలయ ఫౌండర్ ట్రస్టీ అయినటువంటి రత్నం జయరామ్ గారి ఆధ్వర్యంలో మా యొక్క ఆలయ సిబ్బంది అంతా నిర్వహించుచున్నామండి. మీరు చెప్పండి సార్, అంటే ఇవాళ అమ్మవారికి విశేష పూజలు చేస్తున్నారు, స్వామివారికి పూజలు చేస్తున్నారు. ఎంతకాలం నుంచి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? రాజరాజేశ్వరి దేవస్థానంలో సుందరేశ్వర స్వామిని ప్రతిష్ఠించి 24 సంవత్సరాలైనాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ కార్యక్రమాలు, శివాలయ పూజలు అన్నీ జరుగుతున్నాయి. మహాన్యాసాలు అయితేనేమి, అభిషేకాలు అన్నీ టైం ప్రకారం జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ విచ్చేసి
ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఓవరాల్గా అటు రాజరాజేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతోపాటు శైవ క్షేత్రాలైనటువంటి జిల్లాలో ఉన్న నలుమూలలో ఉన్నటువంటి అన్ని దేవస్థానాల్లో కూడా ఉదయం నుంచి అభిషేకాలు, అదేవిధంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలతో పాటు ఇవాళ సాయంత్రం ఏదైతే స్వామివారికి నంది సేవ, అదేవిధంగా లింగోద్భాభిషేకం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తామని చెప్పి ఆయా ఆలయాల అధికారులు కూడా చెప్తున్నారు. అయితే స్వామివారికి ఏదైతే శివరాత్రి దాదాపు 360 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి శివరాత్రి త్రయోదశి రోజు వచ్చింది కాబట్టి ఇవాళ పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఖచ్చితంగా కూడా కోరిన కోరికలు తీరుతాయి, స్వామివారికి విశేషమైన రోజు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పండితులు కానీ అధికారులు కానీ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.